ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రం 16-17 అధ్యాయాలు. బ్రాహ్మణుకు త్వరగా సంపాదించుట. గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కును ఎట్లనే చెల్లించినో, బాబా దానినెట్లు ఆమోదించమని చెప్పారో, ఆ కథలో ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిదానని ఆమోదించిన గర్వంతో కానీ అహంకారంతో కానీ ఇచ్చిన దాన్ని తిరస్కరించుదని బాబా నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడటిచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దానిని పుచ్చుకునేవారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార్వ బాహులు దయార్జ హృదయులు ఎవరూ లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానం కావు. మనం కోరినదెల్ల ఇచ్చు కామదేవుడు కూడా బాబాతో సమానం కాదు. ఏలన అవి మనం కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు ఆచింత్యము, అనుపల్యబనము, ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. ఒకరోజు ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రాహ్మణునకు ప్రసాదించమని బతిమాలను. ఆ కథ ఇట్లా చెప్పుకుందాం. సకలైశ్వరములు అనుభవించున్న ధనికుడు ఒకడున్నాడు. అతడు ఇండ్లను, ధనమును, పొలమును, తోటలను సంపాదించాడు. వానికి అనేక మంది సేవలు ఉండాయి. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రాహ్మణ జ్ఞానం ప్రసాదించమని బాబాను వేడుకొన్నాడు. తన స్నేహితునితో చెప్పాడు. స్నేహితుడిట్లన్నాడు, బ్రాహ్మ జ్ఞానమునకు సంపాదించుట సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాశ గల వానికి మిగుల దుర్గబలము. ధనము, భార్య, బిడ్డలతో కలిసి మునుగుచున్న నీ వంట వానికి బ్రాహ్మజ్ఞానం ఎవరిచ్చెదరు? నీవొక పైసా అయినా దానం చేయని వాడవే. నీవు బ్రాహ్మజ్ఞానమునకై వెదుకుట నీ కోరిక నెరవేర్చువారెవరు అని అడిగాడు. తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రానుపోను టాంగాను బాడుగకు తెచ్చుకొని అతడు షిరిడీకి వచ్చాడు. మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లన్నాడు, బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయకు, బ్రాహ్మణు చూపెదరు. విని నేనింత దూరం నుండి వచ్చాను. ప్రయాణంచే నేను మిక్కిలి బడలి తిని. మీరు బ్రహ్మజ్ఞానంను ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. బాబా ఇట్లు బదులు చెప్పాడు, నా ప్రియమైన స్నేహితుడా, ఆత్రపడవద్దు. ఎప్పుడూ నీకు బ్రాహ్మణును చూపెదను. నా బేరమంతయు నగదే కానీ అరువు కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవం, ఉద్యం, రోగ నివారణ మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రాహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావలనను అడుగువారికి లోటు లేను పారమార్థికమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రాహ్మజ్ఞానం కావాలని అడిగిన సమయం శుభమైనది, శ్రేయదాయకమైనది. కనుక సంతసంతో నీకు బ్రాహ్మమును దానికి సంబంధించిన వాని సన్నిటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రాహ్మణ్ణి చూపుటకు మొదలెట్టారు. వానిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించారు. అప్పటికి అతడికి తన ప్రశ్న తానే మర్చినట్లు చేశాడు. ఒక బాలుని పిలిచి అందువార్వాడి వద్దకు పోయి 5 రూపాయల బదులు తెమ్మన్నాడు. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి అందు ఇంటి వద్ద లేడని, వాని ఇంటికి వాకిలి తాళం వేసి ఉందని చెప్పాడు. కిరాణా దుకాణం బాల వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అన్నాడు. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. ఇంతకీ 2-3 వద్దకు పోయి ఫలితం లేకపోయింది. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలుసు. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తంలో ఏం పని? ఎవరైనా అడగవచ్చు. వారికి ఆ డబ్బు అవసరం లేదు. మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉంటుంది. ఇదంతయు బ్రాహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకే జరిపి ఉందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటులక్కడు ఉండది. అతనికి నిజంగా బాబా వద్ద నుండి బ్రాహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాస పడుతున్నప్పుడు అక్కడే కూర్చొని ఉండడు. బాబా ఆ పైకంను తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలుసు. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాడు. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రాహ్మజ్ఞానం కావాలనట. నిజంగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడై ఉంటే వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చేవాడు. కానీ ప్రేక్షకుని వలె ఊరికే చూసి ఉండేవాడు కాదు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ నిరుద్ధంగా ఉంది. వాడు డబ్బు ఇవ్వలేదు, సరికాదు కదా.
బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని చికాకు పడుతున్నాడు. అప్పుడు బాబా ఇట్లన్నాడు, ఓ స్నేహితుడా, నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఎట్లా? ఇచ్చట కూర్చుని నీవు బ్రాహ్మణి చూచుటకే ఇదంతా జరుపుచున్నావు. సూక్ష్మముగా విషయమైంది. బ్రాహ్మణ్ణి చూచుట 5 వస్తువులను సమర్పించవలను. అవి ఏమంటే పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమును సంబంధించిన సంగతులన్నీ చెప్పాడు. వానిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచాం. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రాహ్మణ్ణి చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటక తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బుద్ధుడని గ్రహించి బంధముల నుండి విడువడకు కృతనిశ్చుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించువాడో ఆధ్యాత్మిక జీవితము కర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములకు విసుగు చెందుట. ఇపహరోకముందు గల గౌరవములకు విషయములకు విసుగు చెంది గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటే భగవంతుడు సృజించున్నాడు కనుక మనుష్యుడెప్పుడు బయటనున్న వానిని చూచునా కానీ ఆత్మ సాక్షాత్రము లేదా మోక్షము కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చులోనున్న ఆత్మ నేకాదాత్యంతో చూడవలను. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మాన్నప్పుడు, మనస్సును చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. సరైన నడవడి. ఎల్లప్పుడూ సత్యం పలుకుతూ తపస్సు చేస్తూ లోన చూచుచు బ్రహ్మచారిగా నుండగా ఆత్మ సాక్షాత్కారము లభించదు. ప్రేమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకంలో 2 తీరుల వస్తువులు ఉన్నాయి. ఒకటి మంచిది, రెండవది సంతోషకరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రపంచాయక విషయాలను సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో ఒకదానికతి అంచుకొనవలను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును. మనస్సును ఇంద్రియములు స్వాధీనం చేసుకొనుట. శరీరము రథం, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియాలు గుర్రములు, ఇంద్రియ విషయంని వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు ఆస్వాదనంలో వాడు గమస్తునై చేరుతాడు. చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించగలదో, ఎవరి మనస్సు స్వాధీనముందో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుడితో వాడి గమ్యస్థానము చేరుకును. ఎవరి తన బుద్ధి మార్గదర్శగా గ్రహించి తన మనస్సుతో పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదములకు చేరగలడు. మనస్సును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనస్సు పావనం కాదు. మనస్సు పావనం కానిదే అతడు ఆత్మసాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనస్సులో వివేకము, వైరాగ్యము మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, శుభము నశించినదే, మనస్సు కోరికలను విడిచిపెట్టినదే. ఆత్మసాక్షాత్కారమున అవేమీ అవసరం లేదు. నేను శరీరం అనుకుని గొప్ప ప్రేమ, ఈ అభిప్రాయం దభిమానమే అయ్యుండట బంధమునకు కారణం. నీవాత్మ సాక్షాత్కారమునకు కాంక్షించో నీ అభిమానమును విడవలేను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మం మరియు గూఢమైనది. ఎవరైనను తమ శక్తితే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరు సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వాలనేది అతి సులభంగా గురువు నుండి పొందవచ్చు. వారు ఆ మార్గమందు నడిచి ఉన్న వారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమక్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టుకు తీసుకుపోగలరు. భగవంతుని కటాక్షం. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలగజేసి సురక్షితముగా భవసాగరము తరింపజేయగలడు.
వేదములు అభ్యసించుట వట్ల గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తకాజ్ఞము వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వర్ణించుచో వారే దానిని పొందగలరు. అట్టివారికి ఆత్మ తన స్వరూపం తెలియజేయు అని కఠోపనిషత్తు చెబుతున్నది. ఈ ఉపన్యాసం ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రాహ్మము 50 5 రూపాయల నోట్ల రూపంలో ఉన్నది, దయచేసి దానిని బయటికి తీ అనెను. ఆ పెద్ద మనిషి తన జేబులోంచి నోటు లెక్కను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగా 25 రూపాయలు ఉన్నాయి. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. బాబా సర్వజ్ఞత్వము చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునికై వేడాడు. అప్పుడు బాబా ఇట్లన్నాడు, నీ బ్రాహ్మపు నోటు లెక్కను చూటిపెట్టుము. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రాహ్మణ్ణి చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడు ఆ అభిమానానికి పోగొట్టుకున్నంత వరకు బ్రాహ్మణ్ ఎట్లా పొందగలడు? అభిమానమైన భ్రమ ధనమందు స్పృష్టి దుఃఖమను సుడియంగు వంటిది. అది అసూయ అహంకారమును మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రాహ్మణునకు ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రాహ్మము గూర్చి ఆలోచించుటకు గాని ధాన్యము గాని తావు లేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షములు ఎట్లు సంపాదించగలడు? లోపికి శాంతి గాని సంతుష్టి గాని దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సున దేవాత్రము పేరాశ ఉన్నను సాధలన్నీయు నిష్ప్రయోజనములు అవుతాయి. ఎవడైతే ఫలాపేక్ష రీతుడో కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానమెందుకు పనికిరానిదే. ఆత్మసాక్షాత్కారం పొందుట ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకారపూరితో ఎవరెంద్రియ ఈ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధులు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమునర్చుట తప్పనిసరి అవసరం కూడా. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరాల డంబికయు కొరకు చేసినట్లు అవుతాయి. కావున దేనిని జీర్ణించుకోగలడో, దేనిని శరీరమునకు పట్టించుకోగలడో దానినే వాడు తీసుకో. నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికేది కావలసిన దానిని కారికివ్వగలను, కానీ వానికి పుచ్చుకొన యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యములు పలకను. ఒక యథాతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొన్నారు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా పెద్ద మనిషికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొన్నారు. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్న వారందరూ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతుష్టి చెందిన వారై వెళ్ళిపోయారు. బాబా వారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవుల్లో, గుహల్లో, ఆశ్రమాల్లో ఒంటరిగా ఉండి జన్మరాహిత్యము గాని మోక్షము గాని సంపాదించుటకు ప్రయత్నించారు. వారి తరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానముందే మునిగి ఉన్నారు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానము కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కింద కూర్చొని ఉండేవారు. లౌకిక విషయములందు మగ్నులై ఈ ప్రపంచమును ఎట్లు ప్రవర్తించవలనో జనులకు బోధించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. సాయిబాబా ప్రజలకై పాటుపడ్డ వారిలో ప్రథమ గణ్యులు. కనుకే హేమాడ్ పంత్ ఇట్లా చెప్పాడు, ఏ దేశమునందు ఈ అపూర్వమైన విలువగల పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టారో అది ఏ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టారో వారు ధన్యులు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 16-17 అధ్యాయాలు సంపూర్ణం.